అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహువతఆలా మానవుణ్ణి అలాగే పుట్టించి వదిలేయలేదు. మంచి చెడు అనే రెండు విషయాలను గురించి, దాని అవగాహన గురించి ప్రవక్తలను పంపించాడు. అంటే ఏ సమాజంలో అయితే చెడు ప్రబలి ఉందో అక్కడికి ప్రవక్తలు రావడం, వివరించి చెప్పడం, దాని తదనంతరం మళ్ళీ ఆ సమాజం అనేది పాడైపోవడం, మళ్ళీ ప్రవక్తలు రావడం అలా జరుగుతూ వచ్చింది. అయితే చిట్ట చివరిగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంతిమ ప్రవక్తగా వచ్చి మనకంటూ ఒక దివ్య ఖురాన్ని కానివ్వండి, సున్నతిని కానివ్వండి అప్పచెప్పి మీరు ఈ విధంగా జీవించండి అని పరిపూర్ణ ఇస్లాం ధర్మాన్ని మనకి అప్పగించి వెళ్ళారు. దాని ప్రకారమే మనం నడిస్తే మంచి వైపునకు నడిచామా మనకి స్వర్గం అనేది లభిస్తుంది, చెడు వైపునకు నడిచామా నరకం అనేది లభిస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆడవాళ్ళు ఎక్కువగా నరకంలో ఉంటారు అనే ప్రస్తావన ఇంతకు ముందు కూడా మన వీడియోస్లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆడవాళ్ళు నరకంలోనే కాదు, ఆడవాళ్ళకి స్వర్గాన్ని చేరడం కూడా చాలా సులభమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులో తెలియజేశారు. అదేంటి అంటే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ ఇది. ఆయన ఒకసారి ఇలా ఉపదేశిస్తున్నారు: స్త్రీ 5 వేళలా నమాజ్ చేస్తూ, రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తూ, తన శీలాన్ని కాపాడుకుంటూ, భర్త పట్ల విధేయతతో మసులుకుంటే ఉంటే ఆమె పరలోకాల్లో స్వర్గంలో ఏ ద్వారం గుండా పోవాలంటే ఆ ద్వారంగా, తన ఇష్టం వచ్చిన ద్వారం గుండా తను ప్రవేశించవచ్చు అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు. అంటే ఒక స్త్రీ 5 వేళలా అల్లాహ్ ఫరజ్ చేయబడిన నమాజ్ ఇది. రంజాన్ నెలలో ఉపవాసాలు ఫరజ్ చేయబడింది. తన శీలాన్ని కాపాడుకోవడం, ఇది కూడా పర్దా యొక్క ఆజ్ఞ ఫరజే చేయబడింది స్త్రీకి. అదేవిధంగా భర్త పట్ల విధేయతతో మసులుకుంటూ ఉంటే ఆమె ఏ ద్వారం గుండా స్వర్గంలోనికి ప్రవేశించాలన్నా ప్రవేశించవచ్చు. అంటే అల్లాహ్ చాలా సులభమైన పద్ధతిని స్త్రీకి ఇచ్చాడు. అదేంటి అంటే కష్టపడవలసిన అవసరమే లేదు. ఇంట్లో ఉండి 5 పూటల నమాజ్ చేసుకుని, రంజాన్ యొక్క రోజాలు పాటించి, భర్త యొక్క అమానతును కాపాడి, అంటే తన శరీరం కానివ్వండి, తన కుటుంబాన్ని కానివ్వండి, తన పిల్లల్ని కానివ్వండి, భర్త యొక్క ఆస్తిపాస్తుల్ని కానివ్వండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే తన నోటిని అదుపులో పెట్టుకుని అల్లాహ్ తనకి అవకాశం అనేది ఇస్తాడు. ఏ విధంగా అవకాశం ఇస్తాడు? స్వర్గంలో అక్కడ ఉన్న ద్వారాలలో ఏ ద్వారం అయితే ఆ ద్వారం గుండా ప్రవేశించే అవకాశం అనేది లభిస్తుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని స్వర్గంలో ఉన్నత స్థానాలు పొందాలి అని దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం.